పత్రిజీ గారి పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు. మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు రామసుశీల. నేను చాలా కాలం నుంచి ఈ ఖమ్మం పిరమిడ్కి రావాలని ఎంతో అంత కోరికతో ఆశతో ఉన్నాను. అది ఇప్పుడు ఈ మౌన ధ్యానంలో నాకు నా అదృష్టం కలిసి వచ్చి మా బాబు నన్ను తీసుకొచ్చి దింపి వెళ్ళాడు. మొదటి రోజు నుంచి ఉన్నాను. 4వ రోజు ట్రెక్కింగ్ తీసుకెళ్ళారు కొండపైకి. నేను ట్రెక్కింగ్కి కొండ మీదకి వెళ్ళాను. నాకు బాగా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. అయినా సరే మెల్లిగా ఎక్కుతున్నాను. మధ్యలో ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఎక్కలేకపోతే నాకు చెయ్యిస్తున్నారు. పైకి ఎక్కాను. పైకి ఎక్కినాక కొంచెం బాగా ఎండగా అనిపించింది. ఆ ఎండ ఏంటా అనుకుని ఎండకు దడవకూడదని ముఖం మీద ఒక పౌడి చింక కప్పుకొని అలాగే పైకి విశ్వంలోకి చూస్తున్నా. విశ్వంలో చూస్తూ ఉండగానే నన్ను నేను మర్చిపోయి నాకేమీ తెలియదు. నేను పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళి అక్కడ ఏంటో చూస్తున్నాను. ఏమిటో కనపడుతుంది. ఏ లోకమో ఆ లోకమో ఏంటో నాకేమీ తెలియలా. అలా చూస్తూ ఉండిపోగానే పైకి వెళ్ళిపోయేసరికి లోపలేంటో తెలియకుండా ఒక చక్రం తిరిగిపోతుంది. ఏంటది తెలియట్లేదు. ఏమీ తెలియక అసలు ఏంటని నాకు నేనుగా ఆలోచించుకుంటే, తర్వాత నాకు నేనుగా కిందకు వచ్చి నేను సెట్ అయినాక ఆలోచించుకుంటే ఇది పైలోకాలు చూడటానికి మాస్టర్స్ నన్ను ఇక్కడ తీసుకొచ్చారా అనుకున్నాను. అన్నీ చూపించారు. నాకు ఏమిటేమిటో సరిగా అర్థం కాలేదు. చూశాను, చాలా ఆ లోకం ఉన్నారు, ఈ లోకం ఉన్నారు, కొన్ని గుర్తులు లేవు. అదే చెప్తున్నాను నేను కూడా. నేను ఇంకా పై స్థాయికి ఎదగాలి. అది మరణాంతర జీవితం తర్వాత తేల్చారు. మరణాంతర జీవితం అలాగే ఉంటుంది. పుస్తకం వచ్చింది కదా మనకి, బుక్. మరణాంతర జీవితం అంటే అంతే, పైకి వెళ్ళిపోయి అన్నీ చూసి మళ్ళీ కింద పడిపోతారు. అదే నీకు జరిగిందని చెప్పన్నారు. ఇక్కడ చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. చెప్పలేనంత ఎనర్జీ, చెప్పలేనన్ని అనుభవాలు ఎన్నో ఉన్నాయి.